బిల్డింగ్ తీర్మానం కమిటీ మిస్గైడ్ రోజువారీ సిబ్బంది నియమించిన వాటిపై నాకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, ప్రతి అంశంపై అందరినీ సభ్యులతో తీర్మానం చేయడం జరిగిందని చింతల దామోదర్ రెడ్డి తెలిపారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సింగిల్ విండో చైర్మన్ పదవి తొలగించడం ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చింతల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, బిల్డింగ్ తీర్మానం కమిటీ మిస్గైడ్ రోజువారీ సిబ్బంది నియమించిన వాటిపై నాకు నోటీసులు ఇవ్వడం జరిగిందని, ప్రతి అంశంపై అందరు సభ్యులతో తీర్మానం చేయడం జరిగిందన్నారు. దాతల సహాయంతో ఆడిటోరియం 67 లక్షలతో తీర్మానం చేయడం జరిగిందని, కమిటీ చేయడం జరిగిందని, మొత్తం 13 మంది కమిటీ ద్వారా ఈ సొసైటీ జరిగిందని, అదనపు సిబ్బందికి DCCB అకౌంట్ ద్వారా వారికి చెల్లింపు చేయడం జరిగిందని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా నాపై కుట్ర చేయడం జరిగిందని, రాజకీయ కారణంగా నన్ను సస్పెండ్ చేశారని, 8 కోట్ల నుండి 10 కోట్ల సొసైటీని విస్తరణ చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి రాకపోవడంతో ఇలాంటి అభియోగాలు మోపారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈరోజు నా మీద కొన్ని అభియోగాలు పోయిన నెల నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు ఒక నెల రోజుల క్రితం ఒక 5-6 అభియోగాల మీద డీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అభియోగాలల్లో కూడా వాస్తవాలు లేవని ఉద్దేశము కూడా కొన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. అలాగే చేసినటువంటి అభియోగాలన్నీ కూడా కమిటీ తీర్మానాలు, జనరల్ బాడీ తీర్మానాలు తోటే పనులు జరిగినాయి. ఎక్కడ కూడా ఈ సొసైటీని అవినీతికి లోను కాకుండా న్యాయబద్ధంగా రైతుల సంక్షేమం కోసమే పనిచేసినటువంటి సందర్భాలు మేము మా పాలకపక్షం ఉన్నాం. తాను చేసినటువంటి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి చెనగోనంజయ్య గారు కూడా మా టీఆర్ఎస్ పార్టీలో ఉండే పోయిన ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీలోకి పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి పోయిన అతి కొద్ది రోజులలోనే నా మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది. ఆ అభియోగాలల్లో ప్రధానంగా ఏంటంటే బిల్డింగుని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు తీర్మానాలు లేకుండానే బిల్డింగుని నిర్మాణం చేసిండు అనేది, అలాగపోతే కమిటీని కూడా మిస్గైడ్ చేసిండు అనే దాని మీద వాళ్ళు కొన్ని అభియోగాలు చేసి నన్ను ఈరోజు డిస్క్వాలిఫైడ్. అందులో ప్రధానంగా రెండో విషయం ఏంటంటే మిగతా డైలీ వైజ్గా ఉన్నటువంటి సిబ్బందిని కూడా మేము గత 2 సంవత్సరాల నుంచి కూడా కమిటీ తీర్మానంతో ఆమోదింపజేసుకొని కమిటీ ఆమోదం మేరకే వాళ్ళకి వేతనాలు ఇస్తూ ఉన్నాం. గతంలో నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సొసైటీ 10 లక్షల రూపాయలు ఉన్నాయి. 10 లక్షల రూపాయలతోటి ఇన్ఛార్జ్గా తీసుకొని ఇలా కోట్ల టర్నోవర్ దాకా తీసుకురాగలిగినాం. రైతులకు ముంగిట్లకు సొసైటీని తీసుకురాగలిగినాం. ఇలా ఫర్టిలైజర్ బిజినెస్ చేసినాం. కొనుగోలు కేంద్రాలు గతంలో 1-2 ఉండే 17-18 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల వద్దకే, కళ్ళాల వద్దకే తూకాలు వేయడం, తద్వారా రైతులకు మంచి ఫలితాలు అందించడంలో కానీ, ఫర్టిలైజరే కానీ, అలాగపోతే దీర్ఘకాలిక రుణాలే కానీ, స్వల్పకాలిక రుణాలే కానీ, మార్టిగేజ్ లోన్లే కానీ, ఎడ్యుకేషన్ లోన్లే కానీ చాలా కూడా జిల్లాలో చాలా ఆదర్శవంతంగా ఈ వ్యవస్థను నడుపుకుంటూ వస్తూ ఉంది. వాస్తవికంగా కూడా మాకు గతంలో గోదాం లేకుండే, ఉన్న గోదాం కూలిపోయింది. కూలిపోయినటువంటి సందర్భాల్లో మేము ఎరువులు సప్లై చేయాలి, నిల్వలు ఉంచుకోవడానికి గోదాం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము కమిటీ అంతా కూడా కూర్చొని ఒక తీర్మానం చేయడం జరిగింది. 750 మెట్రిక్ టన్నుల గోదాంలు ఏర్పాటు చేయాలని కమిటీ ఆమోదంతో దానికి ఒక పంచాయతీరాజ్ ఏఈ తోటి 50 లక్షలతోటి ఎస్టిమేషన్ వేసినాం. పంచాయతీరాజ్ ఎస్టిమేషన్ వేసిన తర్వాత తీర్మానం ఆమోదింపజేసుకొని అందులో కూడా తాను కూడా ఆమోదించినట్టుగా సంతకాలు కూడా పెట్టడం జరిగింది. ఏకీగృహంగానే ఇవన్నీ చేసినాం. తదుపరి DCO గారి అప్రూవల్ కూడా పరిపాలనా అనుమతుల కోసం కూడా పంపించడం జరిగింది. పరిపాలనా అనుమతులు కూడా మాకు వచ్చిన తర్వాతనే బిల్డింగ్ని స్టార్ట్ చేసినాం. DCO గారు కూడా దాని బిల్డింగ్ ఖాతాని కూడా సపరేట్ ఏర్పాటు చేసి 8 కోట్ల టర్నోవర్కి తీసుకొచ్చినాను. 8 నుంచి 10 కోట్ల టర్నోవర్ తీసుకొచ్చినాం. ఇలా వాస్తవికంగా ప్రతి రైతుకు ఎరువులు లేవనే అటువంటి అభియోగాలు లేవు. నేను వచ్చిన తర్వాత 750 మెట్రిక్ టన్నులను గోదాం నిర్మాణం చేసినాం.
అలాగే పోతే గత ప్రభుత్వంలోని 10 లక్షల రూపాయలు జగదీశ్వర్ రెడ్డి గారి నుంచి సిడిపి నిధులు తీసుకొచ్చినాం. ఎస్లింగోటంలో ఉన్నటువంటి 20 గుంటల భూమికి చుట్టూ పారిగోడ తిప్పి ఆ బిల్డింగ్ అంతా మరమ్మతులు ఏర్పాటు చేసి అదనంగా కూడా 2,84,000 రూపాయలు కూడా పారిగోడకు ఇంకో అదనపు రూమ్ కూడా నిర్మాణం చేసినాం. ఈ నిర్మాణం కూడా చెనగోన అంజయ్య గారే నిర్మాణం చేశారు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆమోదం తీసుకొనే ఇవన్నీ చేయడం జరిగింది. ఎక్కడ కూడా మేము సొంత నిర్ణయాలు తీసుకున్నది నేను చైర్మన్గా ఎక్కడ కూడా లేదు. కమిటీ సభ్యుల యొక్క ఆమోదం మేరకే ప్రతి పైసను ఖర్చు పెట్టినాం, ప్రతి పైసకు జవాబుదారీ చూపించినాం.